కొన్ని మానవ అణువుల ద్వారా అచ్చం నీలాంటి వారిని నీకు తెలియకుండా తయారు చేసి నీ ప్రతిరూపాన్ని నీకు తెలియకుండా చేస్తే చాలు. నీ ప్రతి ఆలోచన నీ డూప్ ద్వారా ముందే తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో సృష్టించబోతున్న అతి దారుణం ఇది. మానవ డిఎన్ఏను రక్తపు చుక్క ద్వారా సేకరించి ఈ అరాచకం సృష్టించవచ్చు. అలాంటి ఊహ కూడా భయమేస్తోంది కదూ. ఇక మన కొంప మునిగే రోజులు వచ్చేశాయి. మన మనసును చదివేసి అసలు మనం ఏమనుకుంటున్నామో, ఏం చేయదలిచామో, ఏం చేస్తున్నామో కొన్ని తరంగాల ద్వారా కనిపెట్టే మిషన్లు వస్తున్నాయి. ఇవే కనుక వస్తే మన మనుగడ ప్రశ్నార్థకమే. అసలు సంగతికొస్తే మనకి భవిష్యత్తులో ఏదైనా కష్టం వస్తుంది అనే విషయం మనకి ముందే తెలిసినప్పుడు దానికి గల నివారణలు ముందే తెలుసుకొని అప్రమత్తంగా ఉంటాం. అయితే అలాంటి విషయాలు మనకు ఎవరు చెబుతారు? అయితే జ్యోతిష్యులు ఏదో ఊహించి చెబుతారు. దానిని ఎటూ నమ్మలేం. మరి ఇంకెవరైనా ఇక్కడ మన కష్టాలను గురించి ముందే ఊహించి చెప్పగలరా? ఆ దేవుణ్ణి అడిగే ధైర్యం మనము ఎలాగూ చేయలేం. ఎందుకంటే అంత శక్తి నేటి మానవుడికి లేదు కాబట్టి. అయితే అలాంటి విషయాలు ఓ యంత్రం చెబితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి యంత్రమే రాబోతోంది. ప్రస్తుతం అలాంటి సాంకేతికత తీసుకురాబోతున్నారు శాస్త్రవేత్తలు. మరి ముఖ్యంగా అది మీ మనసులో ఉన్న మాటను సరిగ్గా చెప్పేస్తుందట. అదే జరిగితే మన ప్రైవసీకి భద్రత ఉన్నట్టా లేనట్టా? భయం వేస్తోంది కదూ, విస్మయం కలుగుతుంది కదా. ప్రస్తుతానికి కాల్పనిక సైన్స్ లానే అనిపిస్తున్నా రానున్న దశాబ్ద కాలంలో ఇలాంటి కొంగొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యక్తుల ప్రవర్తన తీరును క్షుణ్ణంగా పరిశీలించి అచ్చం వారి తరహాలో ప్రవర్తించే డిజిటల్ కవలలను రూపొందించవచ్చని వివరిస్తున్నారు. సృష్టిలో ప్రతి ఒక్కరికి ఓ విలక్షణ శైలి ఉంటుంది. ఈ నేపథ్యంలో కెనడా శాస్త్రవేత్తలు ప్రతి వ్యక్తికి తాము డిజిటల్ కవలలను సృష్టించగలమని ధీమా వ్యక్తం చేయడం విశేషం. వ్యక్తుల ప్రవర్తన శైలి, ప్రాధాన్యతలు, ఇష్టాయిష్టాలు, వారి చుట్టూ ఉండే వాతావరణం, సామాజిక పరిస్థితులు వంటి సమాచారమంతా సేకరించి దాన్ని కృత్రిమ మీద ఏఐతో జోడించడం ద్వారా డిజిటల్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తానికి మనిషి అంతరంగాన్ని చదివే డిజిటల్ యంత్రాలు వస్తే మన మనుగడ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం పడుతుంది.